లక్ష్మణ్ గారి దగ్గర. లక్ష్మణ్ గారు ప్రస్తుతం ఏదైతే చర్చల పేరిట ఈరోజు ఇంత రచ్చరచ్చ జరుగుతుంది, వీని వెనకాల కారణాలేంటి? వాళ్ళు పోరాటం చేస్తున్న వాస్తవం. ఛత్తీస్గఢ్లో కానీ 16 రాష్ట్రాలలో సిపిఐ మావోయిస్ట్ పార్టీ ఒక సిద్ధాంతపరమైన పార్టీ, రాజకీయ పార్టీ. దాన్ని ఈరోజు ఇలా వ్యవహరించడం పట్ల, ఈరోజు ఏదైతే లేఖల పట్ల ఈరోజు ఇలా చర్చానీయాంశం చేస్తున్నారే, ఈ విషయంపై మీరేమంటారండి? శాంతి చర్చలు జరపాలనేది ఈ ప్రక్రియ పోయిన మార్చి నుంచి ప్రారంభం అయ్యింది. ఎస్, ప్రజా సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు వీళ్ళందరూ కలిసి చర్చలు జరపాలనే ఒక డిమాండ్ను ముందుకు తీసుకురావటం, ఎస్, దానికి స్పందించి మావోయిస్టు పార్టీ మొట్టమొదటిసారిగా మేము చర్చలకు సిద్ధం అని లెటర్ను మార్చి 28వ తేదీతో మనకు విడుదలైనట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఎస్. ఆ తర్వాత కూడా మళ్ళీ 3 లెటర్లు 4 లెటర్లు కూడా సార్, మీ లక్ష్మణ్ గారు మీ వాయిస్ బాగా బ్రేక్ అవుతుందండి. మీరు అక్కడ ఒక్కసారి ఒక లెటర్ ని లెటర్లను చెప్పండి. అందులో ఉన్న సారాంశం, ఆ లెటర్ క్రెడెన్షియల్స్, ఆ వెరాసిటీ అనేది మొదటి నుంచి సంశయాత్మకంగా ఉంది అని చాలా మంది వ్యక్తపరిచారు. మీ వెహికల్ ఒకసారి పక్కన ఆపి మాట్లాడండి సార్, లేకుంటే బాగా డిస్టర్బ్ అవుతుంది మీ వాయిస్. మనం సరైన పదాలలో, విషయాలలో మనం ప్రజలకు చేకూర్చలేకపోతున్నాం. అయితే నేను ఆపుకుని మాట్లాడుతున్నా. ఎస్ సార్, ఓకే, గో హెడ్ సార్, గో హెడ్ సార్. ఆపుకుని, ఇక్కడ డిస్టర్బెన్స్ కూడా ఏం లేదు. ఓకే, రైట్ సార్, గో హెడ్. అది ఫోన్ కదలడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. ఫోన్ కదలటం వల్ల కావచ్చు. అయితే ఇక ఆ లెటరు మొదటి నుంచి ఏ లెటర్స్ అయితే పార్టీ వైపు నుంచి వస్తున్నాయో ఆ లెటర్స్ వాటికి ఉన్న ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో ఆ క్రెడిబిలిటీ మీద చాలా డిఫరెంట్ వాక్స్ ఆఫ్ పీపుల్ దాని మీద అనుమానాలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. మళ్ళీ చివరికి అది అనుమానాల్లో అక్కర్లేదు, అది నిజమైన లెటర్లే అని మళ్ళీ పార్టీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఓకే. రూపేష్ కూడా తన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లెటర్స్ మేము పంపిస్తున్నాం, వాటి మీద ఎలాంటి సంశయం పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా తను కూడా తెలియజేసిండు. అయితే ఈ చివరిగా వచ్చిన లెటర్ ఏదైతే నిన్న వెలుగు చూసిందో ఆ లెటరు కొంత డౌట్ఫుల్ గానే ఉంది. అంటే మళ్ళీ రెండోసారి మొన్న లేటెస్ట్ లెటరు జగన్ పేరు మీద తెలంగాణ స్టేట్ సెక్రటరీ విడుదల చేసిండు. ఆ విడుదల చేసింది ఆయన తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడ్రస్ చేసిండా, లేదా తెలంగాణ స్టేట్ కార్యదర్శి హోదాలో ఉండి కేంద్ర ప్రభుత్వానికి అడ్రస్ చేసిండా అనే స్పష్టత లెటర్లో లేదు. కానీ ఆయన విడుదల చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లెటర్ బయటికి రావటం అనేది, ఆ తర్వాత లెటర్లో ఉన్న అంశాలు కూడా 28 మంది చనిపోయినరు, 31 మంది చనిపోయినరు అనేది అది పేపర్ వాళ్ళు ఎంతమంది చనిపోయింది అనేది పేపర్ సృష్ట్యా, లేదా పేపర్కు పోలీస్ అధికారులు విడుదల చేస్తున్న ఆ ప్రకటన మాత్రమే నిలబడి దాని మీద ఆధారపడి రాస్తున్నారా అనే ఒక అంశం అయితే, అందరూ కర్రెగుట్టను ఖాళీ చేశారు అని వార్తలు మీ ద్వారా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ 28 మంది చనిపోయినరు, 31 మంది చనిపోయినరు అని చెప్పటము, ఆయా అంశాలను గనక కాస్త లోతుగా పరిశీలిస్తే
ఈ లెటర్ రావాల్సిన వాళ్ళ దగ్గర నుంచే వచ్చిందా లేదు, ఎందుకంటే ఈ మధ్యలో ఎస్కలేషన్స్ చాలా ఊహలు, అందులో అంచనాలు ప్రకారంగా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు రాసుకుంటూ, రైట్ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా తమకు అందిన సమాచారం మేరకు ఎవరికి దోచింది వాళ్ళు రాసుకుంటూ పోతూ ఒక కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేసిన సందర్భంలో రైట్ చంద్రన్న చనిపోయిందని, బండి ప్రకాష్ చనిపోయిందని, ఎస్ ఇంకెవరో చనిపోయిందని చాలా సార్లు చాలా రకాలుగా చెప్తా ఉంటే అవన్నీ నిజం కాదని చివరికి రుజువైన సందర్భాన్ని మనం పరిశీలిస్తే అసలు ఏది నిజము ఏది అబద్ధము అనేది మనకు పూర్తిగా అవగాహన లేకుండా పోతుంది. ఈ పోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు పౌర సమాజాన్ని కానీ పౌర హక్కుల సంఘాన్ని ఎక్కడైతే ఈ ఘటనలు అయితే జరుగుతున్నాయో ఆ ఘటనలను అధ్యయనం చేయడం కోసం, పరిశీలించడం కోసం పోనివ్వటం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కనుక వాస్తవాలు ఎవరు చెప్పాలి? వాస్తవాలు పోలీసు వాళ్ళు చెప్పరు ఎప్పుడు కానీ. పోలీసు వాళ్ళు చెప్పింది ప్రజలు నమ్మరు. ప్రజలే కాదు, పోలీసుల వర్షన్ కోర్టులు కూడా పరిగణలోకి తీసుకోదు. అటువంటి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లకు సాధికారత ఉండదు, దాన్ని విశ్వసించటానికి దగ్గరగా ఉండదు, అవకాశం ఉండదు. అలాంటి స్థితిలో పోలీసు వాళ్ళు ఇచ్చిందే నిలబడిపోతే ప్రజలకు ఈ కన్ఫ్యూజను, ఈ గందరగోళ పరిస్థితి, ఈ మానసిక భావోద్వేగాలకు గురి కావటము, భయాందోళనకు గురి చేయటము దేన్ని ఆశించి చేస్తున్నారు అనేది వాళ్ళ పెద్ద ప్రశ్న. మనము రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి ప్రొఫెసర్ ఖాసిం గారి దగ్గర వెళ్దాం. ప్రొఫెసర్ ఖాసిం గారు, మీ వీడియో ఆన్ చేయండి సార్. ప్రస్తుతం ఏదైనా వాస్తవానికి మావోయిస్ట్ పార్టీ తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటుంది మాత్రం వాస్తవం. కానీ ఎప్పుడైతే పార్టీ విషయంలో వస్తుందో అదొక పార్టీ, అదొక రాజకీయ పార్టీ. అందులో ఏకవచనాలు కానీ గౌరవనీయులైన పదాలు కానీ ఇలా ఏదైతే ఉన్నదో వాళ్ళు ఎక్కడ కూడా వాడినట్టు మనకు ఎప్పుడు కూడా మన మొత్తం ఇప్పటి వరకు ఈ 50-60 ఈ కాలంలో మనం ఎక్కడ కూడా చూడలేదు. ఈరోజు ఏదైతే వాస్తవాలు మాట్లాడుతున్నారో దీని మీద గౌరవనీయులైన ఎవరికైతే సంబోధిస్తున్నారో దాంట్లో ఏకవచనాలు వాడుతున్నారు. నేను చేస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను, నేను చెప్తున్నాను, అలాగే గౌరవనీయులైనని. అలాగే ఈ సమాచారాన్ని బట్టి మనం చూస్తే మాత్రం కేవలం కొంతమంది కావాలని ప్రజలను పక్కదోవ పట్టియడానికే ఇలాంటి వార్తలు. ఇంకొక విషయం ఏంటంటే పార్టీ ప్రార్థిస్తున్నది, విధేయపడుతున్నది, ఇలా అదొక రాజకీయ పార్టీ. ఆ రాజకీయ పార్టీ ఇలా పదాలు వాడటం పట్ల మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి ప్రొఫెసర్ ఖాసిం గారు? సార్, డూ యూ హియర్ మీ సార్? సార్, ఓకే, మనం ఇప్పుడు ప్రస్తుతం అదే అజీజ్ పాషా గారు ఉన్నారు. అజీజ్ పాషా గారి దగ్గరికి వెళ్తాం.